ఏదైతే ఆ రోజు ఎన్నికల్లో నేను పవన్ కళ్యాణ్ గారు బీజేపీ ముగ్గురం కలిసి ఎన్డీఏ కూటమిలో ఎన్నికల మేనిఫెస్టో ఇచ్చాం, సూపర్ 6 చెప్పాం. ఈరోజు కూడా చెప్తున్నాం, చిత్తశుద్ధితో పనిచేస్తాం, కష్టపడి పనిచేస్తాం, రాత్రింబగళ్ళు శ్రమ చేస్తాం. మేము చెప్పిన మాటలను నిలబెట్టుకోవడానికి అనుక్షణం పనిచేస్తామని మరొక్కసారి ఈ అసెంబ్లీలో ఈరోజు అధ్యక్ష మీరు ఒకసారి చూస్తే వచ్చిన వెంటనే ఒకప్పుడు 200 రూపాయలు పింఛనుంటే 2000 రూపాయలు 14-19 నేనే చేశాను. అదే సమయంలో 3000 రూపాయల నుంచి 4000 రూపాయలు చేశాం. ఇంకొక పక్కన దగ్గర దశ మీరు చూస్తే 8,08,570 మంది దివ్యాంగులు. ఈరోజు మీరు చూసినప్పుడు 5 సంవత్సరాలు ఒక్క పైసా పెంచలేదు. 3,000 రూపాయల నుంచి ఒకేసారి 6,000 రూపాయలు చేసిన కూటమి ఎన్డీఏ కూటమి. అదే మరిగా దశ కడాన లెప్రసీ పేషెంట్స్కి కూడా డబ్బులు ఇవ్వాలంటే వాళ్ళకి మనసు రాకపోతే 7,033 మందికి 6,000 రూపాయలు చొప్పున ఇచ్చాం. ఈరోజు అధ్యక్ష మీరు చూస్తే 3,000 నుంచి 4,000 చేశాం, 3,000 నుంచి దివ్యాంగులకు 6,000 చేశాం. కొంతమంది లెప్రసీ కానీ డయాలసిస్ పేషెంట్స్ 10,000 చేశాం. కొంతమంది బెడ్కే పరిమితమైన వాళ్ళకి 15,000 రూపాయలు ఇచ్చే మానవత్వాన్ని నిరూపించుకున్న కూటమి ఎన్డీఏ కూటమి. దీనికోసం అధ్యక్ష భారతదేశంలో నేను చాలా గట్టిగా చెప్పగలుగుతున్నాను, దగ్గర 33,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం 64 లక్షల మందికి పింఛన్లు ఇచ్చే ఏకైక ప్రభుత్వం, సింగిల్ లార్జెస్ట్ ప్రోగ్రామ్ కంట్రీలో ఈ యొక్క పెన్షన్స్ అధ్యక్ష. ఇది ఎవ్రీ మంత్ ఒక పవిత్రమైన సేవాభావంతో ఇస్తున్నాం. ప్రతి నెల మొదటి తారీఖు వెళ్తున్నాం. మొదటి తారీఖున ఈ పింఛన్లను ఇచ్చి ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తున్నాం. పేదవాళ్ళని లక్ష్యంగా పెట్టుకుని వాళ్ళకు అన్ని విధాలు ఆదుకోవడం కోసం మనం ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం. ఇదే కాదు దిశ, ఒకప్పుడు జీతాలు ఎప్పుడు వస్తాయో తెలియదు, ఉద్యోగస్తులకి ముసలి వాళ్ళకి పింఛన్లు ఇవ్వలేని పరిస్థితి. ఈరోజు గర్వంగా చెప్తున్నా, మొదటి తారీఖున ఎన్ని కష్టాలున్నా పింఛన్లు పేదవాళ్ళకి ఇవ్వడమే కాకుండా గవర్నమెంట్ ఉద్యోగస్తులకి, రిటైర్డ్ అయిన ఎంప్లాయీస్ అందరికీ అదే రోజున పింఛన్లు జీతాలు ఇచ్చే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. అది ఈ ప్రభుత్వం సాధించిన విజయం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అధ్యక్ష ఒకసారి బాధేస్తుంది, ప్రభుత్వం యొక్క మానవత్వాన్ని అద్దం పడుతుంది. అన్నా క్యాంటీన్ వీళ్ళు ఏమీ చేయక్కర్లేదు, కట్టిన బిల్డింగ్లన్నీ కూడా అన్నం పెడతా ఉంటే ఉన్న పడంగా వచ్చి పేదవాళ్ళ మీద కోపంతో వాళ్ళ పొట్టగొట్టే పరిస్థితికి వచ్చారు. అన్నా క్యాంటీన్లు క్లోజ్ చేశారు. ఇది నాకైతే అర్థం కాలేదు దిశ. ఈరోజు ఎన్టీ రామారావు గారు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆయన ఆ రోజు ముఖ్యమంత్రిగా వచ్చినప్పుడు అన్నదానం ప్రవేశపెట్టాడు. ఈరోజు 2,000 కోట్ల రూపాయలు కార్పస్ వచ్చింది. వడ్డీతో ఇంకా చాలామంది దానం చేస్తున్నారు. అంటే ఈరోజు ఒక సంకల్పం అనేది ఎవరు చేశారనేది కాదు, అది మంచా చెడా అని ఆలోచించకుండా ఈరోజు అదే కానీ తర్వాత వచ్చిన టీటీడీ బోర్డు కానీ లేకపోతే ముఖ్యమంత్రులు కానీ తిరుమలలో అన్నదానాన్ని కూడా వద్దని చెప్పి క్యాన్సిల్ చేసి ఉంటే ఏమైంది అధ్యక్ష? ఆ విధంగా చేయలేదు కాబట్టి అది కంటిన్యూ అయ్యే పరిస్థితి వచ్చింది. ఈరోజు మేము వస్తానే మళ్ళీ 204 అన్నా క్యాంటీన్లు ప్రారంభించాం. ప్రతి నియోజకవర్గంలో అన్నా క్యాంటీన్లు పెట్టి తద్వారా పేదవాళ్ళందరినీ ఆదుకునే కార్యక్రమానికి శ్రీకారం చుడతాం. ఇది ఈ ప్రభుత్వం యొక్క కమిట్మెంట్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. చాలా నలిగి వచ్చాము అధ్యక్ష. మీరు
మీ మీద కూడా కేసులు పడ్డాయి, మిమ్మల్ని కూడా ఇబ్బంది పెట్టారు. ఇలాంటి సమయంలో వన్ కాషన్ ఆల్ ఆఫ్ అస్, వ్యక్తిగతంగా నేను తీసుకున్న అధ్యక్షుడు, నా పార్టీ వ్యక్తులు కూడా చెప్తా ఉన్నాను, ఇది ప్రజలకు కూడా తెలియజేస్తాం. గత 5 సంవత్సరాల కాలం నలిగిపోయాం అధ్యక్ష. మేమందరం గౌరవ ముఖ్యమంత్రి గారు ఎంత నలిగిపోయారు మనందరికీ తెలుసు. ఎంత ఇబ్బంది పడ్డారు, ఇంట్లో నుంచి ఆడవాళ్ళు బయటికి రావాలంటే ఇబ్బంది పడ్డారు, రాష్ట్రంలో నవ్వు లేదు, భయాలు ఉన్నాయి. అలాంటి స్థాయి నుంచి మేమందరం కలిపి ప్రజల విశ్వాసాన్ని చెరుకున్నాం అధ్యక్ష. వీళ్ళు నిలబడతారని ఒక మనందరం తీసుకోవాల్సిన మా అందరికీ కూడా నేను పదే నాకు చెప్పుకుంటాను అధ్యక్ష. అది సంకీర్ణ ప్రభుత్వాలు చాలా ఛాలెంజింగ్ అధ్యక్ష. ఒక పార్టీ అయితే ఇబ్బంది లేదు, కానీ మన అదృష్టమో ఏదో దురదృష్టమో తెలియదు, కానీ సంకీర్ణ ప్రభుత్వం వచ్చింది మనది. అది ఎటు తీసుకున్నా కానీ అవర్ కమిట్మెంట్ ఈజ్ ఫర్ పీపుల్ అధ్యక్ష. ఎన్నిసార్లు కూడా చాలాసార్లు గౌరవ ముఖ్యమంత్రి గారికి నాకు నన్ను ఇబ్బంది పెట్టి చాలామంది చాలా రకాల వ్యాఖ్యలు చేసినప్పటికీ కూడా మేము బలంగా కలిసి ఉంటాం అనడానికి ఇది వారి గురించో నా గురించో లేదంటే లోకేష్ గారి గురించి ఇంకెవరి గురించో కాదు. ఇది వీ హ్యావ్ కమిటెడ్ ఫర్ పీపుల్ అధ్యక్ష. మేము ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం మేము నిలబడి ఉన్నాం అధ్యక్ష. ఇబ్బందిగా ఉంటాయి కొన్ని కానీ సంకీర్ణ ప్రభుత్వం కలిసి లేకపోతే మటుకు ప్రజలకి మేము ద్రోహం చేసిన వాళ్ళం అధ్యక్ష. ఎట్టి పరిస్థితుల్లో కూడా అధ్యక్ష మేము మీకు మాటిస్తున్నాం, ప్రజలకు మేము మీ ద్వారా మాటిస్తున్నాం. మాలో ఎన్ని ఇబ్బందులు ఎన్ని ఇట్లాంటివి వచ్చినా, ఎవరన్నా మాట్లాడిన గౌరవ సభ్యులు ఎవరన్నా మాట్లాడిన మేము ఇట్లా అధిగమించి ప్రజల్లో మన్నను చూరుకొని 15 సంవత్సరాలు ఖచ్చితంగా మా ఎన్డీఏ ప్రభుత్వం ఉంటుంది. ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కింద పడతాం మీద పడతాం, అవి మా ఇంటి విషయాలు అధ్యక్ష. అవి మన ఇంటి విషయాలు, అవి మన ఎన్డీఏ కూటమి విషయాలు, మన కుటుంబ విషయాలు. కింద పడతాం మీద పడతాం, ఒక మాట అనొచ్చు ఇంకోటి అనొచ్చు, నాకు ఏం అభ్యంతరం. కానీ ఇంకొకసారి మటుకు గవర్నర్ గారికి గౌరవం ఇవ్వని వ్యక్తుల పార్టీ మటుకు ఈ సభలో అడుగు పెట్టకూడదు. వాళ్ళకి కూడా అధికారం రాదు. దీంట్లో మనం ప్రజాస్వామ్యం కేవలం ఎన్నికల విజయాలతో పరిపూర్ణం కాదు అధ్యక్ష. మంచి పరిపాలన అందించాలంటే జవాబుదారీతనంతో కూడిన చర్చలు అవసరం అధ్యక్ష. ప్రతిపక్షం అనేది లేదు. నేను చెప్పాను, మాకంటే ఒక సీట్ వచ్చినా మీరు ప్రతిపక్షంలో కూర్చున్నారు కానీ నేను సంతోషంగా ఉంటానంటే పాపం లేదు. మీ ప్రజలు మీకు ఇవ్వలేదు అవకాశం లేదు. మాకు దామాషా పద్ధతి ప్రకారం పర్సంటేజ్ ప్రకారమే మాకు ఓట్లు మాకు ప్రతిపక్షం కావాలంటే దే షుడ్ గో టు జర్మనీ అధ్యక్ష. అక్కడ ప్రాసెస్ ఉంది, అక్కడ ఫెసిలిటీ ఉంది, అక్కడ సౌలభ్యం ఉంది. మీరందరూ తలా కాంట్రిబ్యూషన్ చేసుకుని సభ్యులందరూ వాళ్ళకి కూర్చొని ఫ్లైట్కి వెళ్ళేసి పంపిస్తాం అధ్యక్ష. అంటే ఇక్కడ మనకున్న, అంటే మనం సరదాగా మాట్లాడుకున్న మనకున్న బాధ్యత, మనమే అధికార పార్టీ, మనమే మన గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు అధ్యక్ష, మనమే ప్రతిపక్షంగా కూడా ప్రవర్తించాలని. అంటే నిర్మాణాత్మక ప్రతిపక్షంగా యాజ్ ఎ కాన్షియస్ కీపర్గా. సింగపూర్లో మనకు తెలిసి PIP, పీపుల్స్ యాక్షన్ పార్టీ, విచ్ ఇస్ ఇనిషియేటెడ్ బై గ్రేట్ లీడర్ లీ క్వాన్ యూ, స్వీయ నియంత్రణ కోసం వాళ్ళు అధికారంలో ఉండటం కారణంగా స్వీయ నియంత్రణ కోసం అధికార పార్టీలోనూ విభిన్నమైన అభిప్రాయాలతో కూడిన చర్చలు చేస్తారు అధ్యక్ష. భారతదేశ స్వాతంత్రం వచ్చాక పార్లమెంటు మొట్టమొదటి సమావేశ సందర్భం ప్రస్తుత సభకి ప్రజలు ఇచ్చిన తీర్పును ప్రతిబింబిస్తుంది. అప్పుడు ఇతర పార్టీ నుండి గెలిచిన అంబేద్కర్ గారిని న్యాయశాఖ మంత్రిగా నియమించారు. ప్రతిపక్ష జనసంఘ చెందిన శ్యాంప్రసాద్ ముఖర్జీ నెహ్రూ గారు మంత్రివర్గంలో చేర్చుకున్నారు. వారు బాబు రాజేంద్ర ప్రసాద్ గారిపై అనేక నిర్ణయాలపై విభేదించేవాళ్ళు. ఎమర్జెన్సీ తర్వాత వచ్చిన ప్రభుత్వంలో కాంగ్రెసేతర పక్షాలు వాజ్పేయి గారు కానీ మొరార్జీ దేశాయ్ గారు కానీ చరణ్ సింగ్ గారు విభిన్నమైన పక్షాలు భాగస్వామ్యం అయినాయి. నేటి ఆంధ్రప్రదేశ్ పరిస్థితి స్వాతంత్రం సిద్ధించిన తర్వాత లేక ఎమర్జెన్సీ తర్వాత దేశ పరిస్థితిని గుర్తు చేస్తున్న అధ్యక్ష. రెండో ప్రపంచ యుద్ధంలో కూడా బ్రిటన్కి జాతీయ ఐక్యత అవసరమైనందున లేబర్ పార్టీ నాయకుడు అట్లీ చర్చిల్ సంకీర్ణ మంత్రివర్గంలో మంత్రి అయ్యారు. మా పార్టీ, మా కూటమి పాత తరం విలువలతో కూడిన రాజకీయం చేస్తాం అధ్యక్ష. అందుకని ఈ ఇబ్బందుల్లో మేము నిలబడతాం. ఈ హోదాలో ఉండి స్వయంగా ఆయన ఆ రోజు 23 మంది శాసనసభ్యులు ఉండి ఒక ప్రతిపక్ష హోదా ఉంటే మేము కొంతమంది ఎమ్మెల్యేలు తీసుకుంటే నీకు ప్రతిపక్ష హోదా కూడా ఉండదు అని చెప్పి అన్న వ్యక్తి ఈ రోజు తగుదలమ్మా అని చెప్పి 11 మంది ఎమ్మెల్యేలు ఉంటే ఈ రోజు దాని మీద ఆయన మాట్లాడటం ఎంత దెయ్యాలు వేదాలు వలిచినట్టు అని చెప్పి తెలియజేసుకుంటూ, మరి ఇప్పటికైనా కూడా నేను జగన్మోహన్ రెడ్డికి ఒకటే చెప్తా ఉన్నాను. ఎలక్షన్ ముందు చెప్పాను, అది మునుగుతున్న పడవ అని చెప్పాను. ఈ రోజు అది పడవ మునిగిపోయింది ఆల్మోస్ట్ ఆల్. చివరికి తనతో పాటు A2 గా ఉండి తన అన్నిట్లో కూడా భాగస్వామ్యంగా ఉన్న విజయసాయి రెడ్డి గారు కూడా
ఈ మధ్య పార్టీకి ఎంపీ పదవికి రాజీనామా చేసిన నేపథ్యంలో ఈరోజు ఎవరు ఉంటారు, తెల్లారేసరికే ఎవరు వెళ్ళిపోయారో అనే వార్త వినాల్సి వస్తుందో తెలియని పరిస్థితిలో ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ ఉంది. జిల్లాలు ఈరోజు అక్కడ ఇన్ఛార్జీల దగ్గర నుంచి కూడా ఒక్కొక్కరు ఖాళీ అయిపోయి ఆ పార్టీ నుంచి బయటకు వస్తున్న నేపథ్యం. ఎందుకంటే ఇది పార్టీ యొక్క అధినాయకుడు ఉండే యాటిట్యూడ్ బట్టే. ఎలక్షన్ లో గెలుపోవడం సహజం. తెలుగుదేశం పార్టీ కూడా ఒకటి రెండు సార్లు ఓడిపోయింది. ఓడిపోయిన తర్వాత కూడా నాయకుడు క్యాడర్ పట్ల, లీడర్ల పట్ల ఎలా ఉండాలి, ఎలా పోరాటం చేయాలి, ఎలా పార్టీని ముందుకు తీసుకెళ్లడానికి ఒక పద్ధతి ఉంటుంది. మరి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి అటువంటి ఏమి లేవు. అంతా ఏ టు జెడ్ ఆయనే, సర్వం ఆయనే. నా వల్లే పార్టీ గెలుస్తుంది, నేను కుక్కను పెట్టినా గెలుస్తారని చెప్పని అభిప్రాయం ఉన్న వ్యక్తి. అలాంటి వ్యక్తికి ఈ రోజు మొన్న ఎలక్షన్ లో దెమ్మ తిరిగింది. ఇప్పుడు కూడా వాస్తవాలు గ్రహించుకోకుండా ఇప్పటికీ ఆయన వైఖరి ఎలా ఉందో మనం చూస్తా ఉన్నాం. ఆ ముఖ్యమంత్రిగా ఉన్న 5 ఏళ్లు ఎలా ఆయన ప్రవర్తించాడో ముఖ్యంగా మీడియా మిత్రులు చాలా మంది తెలుసు. ఒక్కటంటే ఒక్క ప్రెస్ కాన్ఫరెన్స్ ముఖ్యమంత్రి గారిని పెట్టలా. ఆయన పెట్టింది ఒకే ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ యాజ్ చీఫ్ మినిస్టర్ గా. దట్టు అప్పుడు ఎలక్షన్ కమిషన్ ఉన్న నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారి మీద గవర్నర్ కలిసి వచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టాడు. అది కూడా నేరుగా ఒక ఎలక్షన్ కమిషన్ ని ఎటువంటి అలిగేషన్స్ చేశాడో మీకు గుర్తుంది, కాస్ట్ల దగ్గర నుంచి అన్ని. అటువంటిది ఆ రోజు మీడియాతో నాకు పని లేదు అని స్పష్టంగా చెప్పిన పెద్ద మనిషి ఈ రోజు మళ్ళీ మీడియా సమక్షంలో నేను తెలుసుకుంటాను, మీడియా ద్వారా నేను ప్రశ్నిస్తాను. ఈ రోజు ఎమ్మెల్యేగా గెలిపించేది ఏదైనా సమస్యల్ని అసెంబ్లీలో మాట్లాడమని, పోరాటం చేయమని. కానీ దానికి విరుద్ధంగా ఈ రోజు ఆయన ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు కాబట్టి నేను అసెంబ్లీకి వెళ్ళాలని చెప్పని బాయ్కాట్ చేసే పరిస్థితి చూస్తా ఉన్నాం. మరి నిన్న వెళ్ళారు, ఆయన అటెండ్ అయ్యారు. ఎందుకు వెళ్ళారో కూడా మీకు తెలుసు. ఏదైతే ఈ రోజు అసెంబ్లీ గైడ్ లైన్స్ ప్రకారం, రూల్స్ ప్రకారం 60 రోజులు కంటిన్యూగా కానీ ఆబ్సెంట్ అయితే తన శాసనసభ్యత్వం పోతుంది అని స్పీకర్, డిప్యూటీ స్పీకర్ చెప్పిన నేపథ్యంలో దాన్ని కాపాడుకోవడం కోసం టెక్నికల్ గా అసెంబ్లీకి అటెండ్ అయ్యి మళ్ళీ దాన్ని బాయ్కాట్ చేశారు. ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. అది కూడా ఇప్పుడు రోజు డిబేట్ అవుతా ఉంది. ఎందుకంటే అది కూడా అవుతుంది అంటే అదైతే మళ్ళీ ఆయనకి మళ్ళీ పాతకొచ్చింది కదా, మళ్ళీ రేపు ఇంకోసారి అటెండ్ అయ్యి చేసుకుంటా అనుకుంటాను. బట్ ఏదైనా ఒక బాధ్యత గల ప్రతిపక్ష పార్టీగా ఉండాల్సిన వ్యక్తి ఇంత నిస్సిగ్గుగా, ఎటువంటి బాధ్యత లేకుండా కేవలం తన యొక్క హోదా గురించి తప్ప ప్రజల సమస్యలను గాలికి వదిలేసి ఇలా బిహేవ్ చేయడం ప్రజలు గమనిస్తా ఉన్నారు. ఇదే వైఖరి కొనసాగిస్తే రేపు భవిష్యత్తులో మనం చరిత్రలో చదువుకునే విధంగా, గతంలో ఒకప్పుడు 2014-19లో ప్రతిపక్ష పార్టీ ఉండింది, 1924లో అధికార పార్టీలో ఉన్న వైఎస్ఆర్ పార్టీ అప్పుడు ఉండేది అని చెప్పి చరిత్రలో చదువుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఈ పార్టీ చరిత్రలో కనుమరుగవడం కూడా ఖాయమవుతుందని చెప్పిన కూడా మరొకసారి తెలియజేసుకుంటూ ఈ జరిగే ఎన్నికల్లో ఉమ్మడి అభ్యర్థిగా రఘుబాబును గెలిపించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. ఎక్కడ వరకు ధర్మం చెప్పండి. ఇది చెప్తున్నాము దాన్ని, అది కూడా ఎంక్వైరీ కలపండి. ఆయన ప్లీజ్ అడగండి. లేదు ఎవరు చేయించదంటే రాసేయండి, రికార్డ్ చేయండి, దాన్ని విడుదల చేయండి. పిఆర్సీ కమిషన్ చైర్మన్ ఇది చెప్పాడు, ఇదిగో సభ్యులు వచ్చి సమయంలో ఇది మాట్లాడారు, ఇది తప్పు అని చెప్పండి. ఇప్పుడు మమ్మల్ని ప్రజలు ఆక్షేపిస్తారు. చెప్పండి, తప్పేముంది? సభలో కీలకమైన వాక్యాన్ని సార్ ఇప్పటికే మీరు టైము డేటు 2 సేవ్ చేసుకోండి, నోట్ చేసుకోండి. చాలామంది అక్రమాలకు పాల్గొన్న వ్యక్తులందరినీ కూడా వాళ్ళకి ఓట్లు లెక్క పెట్టిస్తాను. అట్ ద సేమ్ టైం ఆల్రెడీ ఇప్పటికే మీ పార్టీకి సంబంధించిన ఒక వ్యక్తి జైల్లో ఉన్నాడు సార్ సందర్భం లేని, సమయం లేని అంశాలని సభలో మాట్లాడడం అనేది అది ధర్మం కాదు. అయినప్పటికీ కూడా ఇన్స్పైట్ ఆఫ్ దానికి కూడా మేము సమాధానం చెప్పాం. ఏ ఎంక్వైరీ అయినా నిష్పక్షపాతంగా చేసుకోండి, ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళ మీద చర్యలు తీసుకోండి. మాకు అభ్యర్థి చెప్పాను, దట్ ఈస్ రికార్డ్. యాక్చువల్గా ఆయన మాట్లాడకూడదు, ఒక గవర్నమెంట్ మంత్రి ఆ మాటలు మాట్లాడకూడదు. సరే మాట్లాడారు, తెలుసో తెలియకో మేమేం చెప్పాం కదా, చేసుకుని చెప్పాం కదా, ఇప్పుడు కూడా చెప్తున్నాం కదా, తప్పేముంది? ఇప్పుడు మేము చేయొద్దు, లాభం లేదంటే ఊరుకుంటుందా ప్రభుత్వం? తప్పు జరిగితే తప్పు ఊరుకుంటే అది సమర్థమైన ప్రభుత్వమా? కాదు కదా, సమర్థమైన ప్రభుత్వం కాదు కదా. చిన్న ఎగ్జాంపుల్ మీకు చెప్తానండి, చిన్న ఎగ్జాంపుల్ ప్రభుత్వం దాని పనితీరు ఎలా ఉందో. మొన్న గ్రూప్ 2 పరీక్షలు జరిగినాయి.
గ్రూప్ 2 పరీక్షలు జరిగినాయి, వాళ్ళందరూ రోస్టర్ పాయింట్ మీద వాళ్ళు యాక్టివేట్ చేస్తున్నారు. దాని మీద విద్యాశాఖ మంత్రి గారు వచ్చి ఒక ట్వీట్ పెట్టారు, దీన్ని పరిశీలిస్తున్నాము, దీని మీద సమగ్ర న్యాయం చేస్తామని. సరే, అవకాశం లేదో అవకాశం ఉందో సెకండరీ పక్కన పెట్టండి, దాంట్లో చేయడానికి అవకాశం ఉందో లేదో. ఆ మన్నాడు మేము ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మా పార్టీ తరఫున చెప్పాము, ఇది చాలా సున్నితమైన అంశము, దయచేసి దీని మీద దృష్టి పెట్టండి, దృష్టి పెట్టి సమయం తీసుకుని దీన్ని కొంత సమయం తీసుకుని పరీక్ష పెట్టి పిల్లల తాలూకు భవిష్యత్తుని చూడండి అని చెప్పాము. వెంటనే ఆ సేమ్ నైట్ నెక్స్ట్ డే ముఖ్యమంత్రి గారి కార్యాలయం నుంచి ఒక లేఖ రాశారు, వాళ్ళు సమీక్ష చేసుకొని. ఏమని, ఈ ఎగ్జామ్స్ వచ్చి మీరు చేసి ఎగ్జామ్ చేసి పొడిగించండి, దీని టైం పొడిగించండి అని. వాళ్ళు ఖాతరు చేయలేదని చెప్పి మళ్ళీ లీక్ ఇచ్చారు. ఏమనుకోవాలి దీన్ని ఏ విధంగా ఈ ప్రభుత్వం సమర్థనీయ ప్రభుత్వం అలా, లేకపోతే ఏ భాష వాడాలా? ఇంకేదైనా భాష వాడితే చూసారా మమ్మల్ని ఇంత కఠినంగా మాట్లాడారు అని అంటారు. చెప్పండి, సమర్థనీయమా ఇది? అంతమంది విద్యార్థుల తాలూకు భవిష్యత్తుని మేము పరిశీలిస్తామని కాకుండా ఎందుకు లేఖ రాయాలి? ప్రభుత్వం ఎందుకు లేఖ రాయాలి? సీఎంఓ లేఖ రాస్తే అది ప్రభుత్వంకి బాధ్యత కాదా? ముఖ్యమంత్రికి అవమానం కాదా? అది అక్కర్లేదు. అది మీరు ఇంతకుముందు మీరే విద్యాశాఖ సార్ చెప్పండి. అవును, నేను చెప్పాను, నా ప్రెస్ మీట్ మీరు తీసుకోండి. నేను చెప్పాను, మేము గ్రూప్ 2 ఎగ్జామ్స్ పెట్టినప్పుడు ఈ అంశం మా దృష్టికి రాలేదు, అందుకు ప్రిలిమినరీ పరీక్ష ఎగ్జామ్స్ పెట్టాము. ఇప్పుడు మెయిన్స్ వస్తున్నాయి, ఇప్పుడు ఈ అంశం తెర మీదకి వచ్చింది. దీని మీద న్యాయస్థానంలో వాద్యాలు ఉన్నాయి, దయచేసి సున్నితమైన సమస్యని పరిశీలించండి అని చెప్పాను. ఇది మంచి, ఇది చెడు అని నేనేమి ఎక్కడ మాట్లాడలే. కొద్దిగా ఇండెక్ట్ అయ్యి లోతుగా పరిశీలించి దాన్ని టేక్ కాల్. ఎస్, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయమే కరెక్టు, ఏపీ తీసుకున్న నిర్ణయమే కరెక్టు, దీని ప్రకారం మీరు వెళ్ళాలి ఏదో అని చెప్పచ్చు, తప్పు కాదు. కానీ అసలు దృష్టి పెట్టడానికే మీకు అవకాశం లేపుతారు కదా. సో అది, కానీ ఏదైనా సరే బ్యాన్ లాజ్ ఇవాళ మేము బాయ్కాట్ హౌస్ నుంచి మేము వాకౌట్ చేయడానికి కారణాలు 2. ఒకటి, గవర్నర్లు, గౌరవాలు, అసలు అవన్నీ వాళ్ళు మాట్లాడుతుంటే అబ్బో వీళ్ళు చాలా పునీతులు, వీళ్ళ పెద్ద ఋషి పొంగవులు, వీళ్ళంతా చాలా శాంతి కాముకులు, రూల్స్ని ఎప్పుడూ బ్రేక్ చేయరు, వీళ్ళంతా నిబద్ధత కలిగిన నాయకులు ఇంకెవ్వరూ ఉండరు, గతంలో ఎప్పుడు పాపం వీళ్ళు ఏం చేయలేదని అనుకుంటారు ఎవడన్నా చూస్తే పిట్ట కథలు వింటే. గవర్నర్ని గౌరవించలేదు వైఎస్ఆర్ పార్టీ నాయకులు అని చెప్పి పొద్దుటి నుంచి ప్రచారం చేస్తున్నారు. అసలు చాలా చిత్రం, ఈ రాష్ట్రంలో సభా మర్యాదల్ని మంట గలిపే కార్యక్రమానికి ఎవరైనా శ్రీకారం చుడితే అది చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే మొదలైంది. మీకు బాగా గుర్తుంటే ఎన్టీ రామారావు గారిని దింపేసినప్పుడు యనమల రామకృష్ణ గారు స్పీకర్గా ఉండి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా వాళ్ళే ప్రకటించుకుని సాక్షాత్తు ఆనాటికి సభానాయకుడిగా ఉన్న ఆయన బొమ్మ పెట్టి గెలిచిన నాయకులు కనీసం ఎన్టీ రామారావుకి మైక్ ఇవ్వలేదు. వీళ్ళు సభా మర్యాదల గురించి లెక్చర్లు కొడుతున్నారు. పోనీ గవర్నర్లకి గౌరవాలు గురించి మాట్లాడుతున్నారు. ఇప్పుడు మీకు బాగా గుర్తుంటే 2009, 2014 మధ్య ఆ సభలో నేను కూడా ఆ రోజు శాసనసభ్యుడిగా ఉన్నా. ఆ సభలో ఆనాటి తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడిగా ఉన్న రేవంత్ రెడ్డి గారు, ఈరోజు ఆయన తెలంగాణకు ముఖ్యమంత్రిగా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారి తరఫున చాలా కీలకంగా రాజకీయాలు చేసి చాలా హుషారుగా రాజకీయాలు చేసే నాయకుడిగా ఉండి ఆ రోజు నరసింహన్ గారు గవర్నర్గా ఉంటే ఆయన వైఖరికి నరసింహన్ గారే బిత్తరపోయి ఆ తర్వాత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈయన మైకులు విరుచుకుంటూ వెళ్ళి పోడియం దగ్గరికి వెళ్ళి పేపర్లు చింపి వీళ్ళందరూ ఆయన ముఖాన పేపర్లు కొట్టారు. మీరు కావాలంటే పాత వీడియోలు తీసుకుని చూడండి. అంతెందుకు, మొన్న సభలో రీసెంట్గా సభలో హరిచందన్ గారు
గవర్నర్గా ఉన్నప్పుడు ఆయన ప్రసంగాన్ని ఏ విధంగా అడ్డుకున్నారు, ఏ విధంగా అల్లరి చేశారు, ఏ విధంగా గేలి చేశారు, ఏ విధంగా ఆయన్ని కించపరిచారో కళ్ళారా మేమందరం చూసాం. ప్లకార్డ్స్ ప్రదర్శించారు, పేపర్లు చింపి ముఖాన్న కొట్టారు, విజిల్స్ వేశారు, రకరకాల విన్యాసాలన్నీ చేశారు. వీళ్ళొచ్చి సభలో గవర్నర్కి మర్యాద ఇవ్వలేదు వైఎస్ఆర్ పార్టీ సభ్యులు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. నిన్న జరిగిన వైసీపీ బాయ్కట్, గవర్నర్ ప్రసంగాన్ని బాయ్కట్ చేసిన సంఘటనలో ఎక్కడైనా అవాంఛనీయ సంఘటన జరిగిందా? వైఎస్ఆర్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు ఎక్కడన్నా అవాంఛనీయంగా ప్రవర్తించారా? చెప్పండి మీరు. నిరసనగా వాకౌట్ చేసి వెళ్ళిపోవడం అనేది చాలా కాలం నుంచి ఆనవాయితీగా వస్తుంది, చాలా పార్టీలు చేస్తూనే ఉన్నాయి. ఈరోజు ఇదేదో గవర్నర్ గారికి అవమానం జరిగినట్టుగా, అది వైఎస్ఆర్ పార్టీ మాత్రమే చేసినట్టుగా, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కానీ ఉన్నప్పుడు ఆయన పార్టీ నాయకులు, కార్యకర్తలు, లేదంటే వాళ్ళ ప్రజాప్రతినిధులు చాలా నిబంధనలకి నిబద్ధతతో అమలు చేసే మహాశక్తుల్లాగా మాట్లాడుతున్నారు. చెప్పేవాడు ఉంటే మేమందరం వింటున్నాం కదా అని చెప్పి మీ ఇష్టం వచ్చినట్టు చెప్తున్నారు. వాళ్ళ ఉదయం నుంచి చూసినప్పుడు అసలు ఇప్పుడు మళ్ళీ ధన్యవాదాల తీర్మానంలో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడింది చూస్తే, ఒక సినిమాలో డైలాగ్ ఒకటి ఉంటుంది, చాలా పాపులర్ డైలాగు, ఎవరి డప్పు వాళ్ళే కొట్టుకోవాలరా, కొట్టండి రా డప్పు అంటాడు ఆయన హీరో. అలాగ ఉదయం నుంచి వాళ్ళ డప్పు వాళ్ళే కొడుతున్నారు. కనీసం దాంట్లో ఒక్క ముక్కన్నా నిజాయితీగా చెప్పారేమో అని చూస్తే ఏం కనిపించట్లే.